ఫ్యాక్టరైజేషన్లో భాగంగా ఈ రకమైన ప్రాబ్లం చూడండి సార్. 12a² ప్లస్ 15ab² కారణాంక విభజన చేయండి. కారణాంక విభజన ఫ్యాక్టరైజేషన్ చేయడం. 12a² మనం 12ను ప్రధాన కారణాంక లబ్ధంగా రాస్తే ఏమవుతుందండి? 2 into 2 into 3, 2 to the 4, 4 3 the 12. చూడండి, a² అంటే a into a, b into b అండి. ఓకే, సో 15ను మనం ప్రధాన కారణాంక లబ్ధంగా రాస్తే 3 5 the 15 అండి. ఓకే, ఇంటూ ఏ, b² అంటే ఇంటూ b ఇంటూ b. ఇందులో ఉమ్మడి కారణాంకాలు మనం చూడండి. ఉమ్మడి కారణాంకాలు ఏముంది? ఇక్కడ 3 ఉందండి, ఇక్కడ 2. తర్వాత చూడండి, ఇక్కడ ఉమ్మడి కారణాంకాలు. ఫస్ట్ ఇక్కడ ప్రాబ్లం ఏముంది? 12a² ప్లస్ 15ab² ఉంది. 12a² అంటే ఇదండి, 15ab² అంటే ఇదండి. సో ఈ రెండిట్లో ఉమ్మడి కారణాంకాలు మనం ఇక్కడ రాస్తున్నామండి. 3 ఇంటూ ఉమ్మడి కారణాంకం ఉంది, 3 ఇంటూ చూడండి, ఇంకో ఏ ఉంది, ఏ ఇంటూ ఏ. ఓకే, ఇందులో ఉండాలా, ఇందులో ఉండాలి, అంటే ఉమ్మడి కారణం అంటే కామన్ ఫ్యాక్టర్. ఓకే, ఇంకోటి ఉందండి బి, బి ఇక్కడ ఇంటూ బి. ఓకే, బ్రాకెట్ ఇంటూ బ్రాకెట్ అంటే ఇంటూ అన్నట్టు. ఇక్కడ ఏమేమి మిగిలినాయండి? 2 2 the 4 డైరెక్ట్ 2 2 the 4. నెక్స్ట్ ఇంకేముంది? ఏ 4 ఇంటూ ఏ 4a, 4 ఇంటూ ఏ 4a. అలాగే ఇక్కడ బి అనేది ఉమ్మడి కారణాంకంగా వచ్చేసిందండి. బి అనేది ఉమ్మడి కారణాంకంగా మనం తీసేస్తున్నాం. నెక్స్ట్ కింది దానిలో మధ్యలో ప్లస్ ఉంది కదండి, ప్లస్ రాయండి 5. ఓకే, 5 ఇంటూ ఇక్కడ ఏముంది మిగిలింది? ఏ వెళ్ళిపోయిందండి, బి వెళ్ళిపోయింది. సో ఇక్కడ బి ఉందండి, 5 ఇంటూ బి 5b, 5 ఇంటూ బి 5b. ఓకే, సో 3ab ఇంటూ 4a ప్లస్ 5b అండి. 3ab ఇంటూ 4a ప్లస్ 5b. ఇది ఫ్యాక్టరైజేషన్, కారణాంక విభజన. ఇచ్చిన సమాసంను మనం ఇలా కారణాంకాలుగా రాసినాం. ఓకే, సో ఇది కారణాంక విభజన అండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది ఎగ్జామ్, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ రకమైన ప్రశ్నలు కూడా అడుగుతారండి. ఆన్సర్ ఏముందండి ఇక్కడ? 3ab ఇంటూ 4a ప్లస్ 5b. ఇది కారణాంక విభజన అండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.